హలో అండి, నమస్తే. ఈ వీడియోలో ఇంకొక బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ముందుగా లైనింగ్ పీస్ని 2 ఫోల్డింగ్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ ఒకవైపు, కోరాస్ ఒకవైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత కింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రేట్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మనకు నడుము కొలత తెలుస్తుంది. ఈ నడుము కొలతకి 1 ఇంచ్ డాట్స్ కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి హైట్ని తెలుసుకోవాలి. ఈ హైట్ అనేది షోల్డర్ మధ్య భాగం నుంచి డాట్స్ వరకు ఫోల్డ్ చేసినట్లయితే ఈ హైట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇలా సైజ్ బ్లౌజ్ నుంచి హైట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కుట్లతో సహా మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి మొత్తం హైట్లోనే మనకు కుట్లకు కావాల్సిన ఖర్చును కూడా మార్కింగ్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ బ్లౌజ్లకి, మీడియం సైజ్ బ్లౌజ్లకి నడుము కొలతకి 1 ఇంచ్ యాడ్ చేసినట్లయితే మనకు చెస్ట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఆర్మ్ లూజ్ తెలిసినా కూడా మనకు చెస్ట్ లూజ్ అనేది తెలుసుకోవచ్చు. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసినట్లయితే చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది. బిగ్ సైజ్ బ్లౌజ్లకి చెస్ట్ కొలత తెలుసుకోవడానికి నడుము లూజ్ తెలిసినట్లయితే దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే మనకు చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్జిన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ షోల్డర్ మార్కింగ్ అనేది చెస్ట్ లూజ్ పైన ఆధారపడి ఉంటుంది. 40 సైజ్ బ్లౌజ్లకి, 40 కంటే తక్కువ సైజ్ ఉన్న బ్లౌజ్లకి 5.5 ఇంచెస్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నడుము కొలత వచ్చేసి 1 లైన్ తక్కువ 9 ఇంచెస్ ఉంది. అదే చెస్ట్ లూజ్ వచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి 1 లైన్ తక్కువ 10 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ 5.5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఆర్మ్ రౌండ్ కోసం కూడా 5.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ అనేది ఫోల్డింగ్ వైపు నుంచి కూడా 5.5 డిస్టెన్స్లో ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ డ్రా చేయడానికి కార్నర్ మార్కింగ్ అనేది 1.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఆర్మ్ స్కేల్తో ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ కొలత అనేది మనం నడుము కొలత తీసుకున్నాం కదా, 1 లైన్ తక్కువ 9 ఇంచులు. అదే 1 లైన్ తక్కువ 9 ఇంచులు అనేది మనకు ఆర్మ్ రౌండ్ కూడా రావాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి మనం నెక్ డీప్ని తెలుసుకోవచ్చు. ఈ నెక్ డీప్ తెలుసుకోవడానికి సైజ్ బ్లౌజ్ని వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసినట్లయితే మనకు నెక్ డీప్ అనేది తెలుస్తుంది. మనకు వచ్చిన కొలతకి 1/2 ఇంచ్ మందం ఖర్చుకు వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కోసం 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత 2.5 ఇంచుల వరకు నెక్ విడ్త్ అనేది వస్తుంది. కింది వైపు నెక్ విడ్త్ నేను 1/2 ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను. నెక్ రౌండ్ సరిపోయిందో లేదో సైజ్ బ్లౌజ్ని యూజ్ చేసి ఒకసారి కొలుచుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవడానికి గల్లా నుంచి ఒక 1 ఇంచ్ డిస్టెన్స్లో కింది వైపు మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకోవాలి. డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండే విధంగా, మొత్తం 1 ఇంచ్ ఉండే విధంగా తీసుకోవాలి. మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసి ఆ తర్వాత క్లాత్ పైన ఇలా క్రాస్గా ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కోసం కూడా అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది కంపల్సరీగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర నుంచి పైన వరకు ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. హుక్స్ పట్టి, కాజా పట్టి హైట్ ఎక్కువగా రావాలంటే 1.5 ఇంచ్ వరకు కూడా దీన్ని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది సైజ్ బ్లౌజ్ని యూజ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. నెక్ డీప్ తెలుసుకునేటప్పుడు మనకు వచ్చిన కొలతకి 1/2 ఇంచ్ ఖర్చుతో మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ని కొలుచుకోవాలి. హుక్స్ పట్టి నుంచి 2.5 ఇంచెస్ డిస్టెన్స్లో మెయిన్ డాట్ గురించి మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ డాట్ విడ్త్ అనేది సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు ఉంది. ఇక్కడ మెయిన్ డాట్ విడ్త్ అనేది 2 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకున్నాను.
సైజ్ బ్లౌజ్ నుంచి మనం మెయిన్ డాట్ హైట్ అనేది కూడా తీసుకోవాలి. షోల్డర్ మధ్య భాగం నుంచి డాట్ వైపు ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మనం డాట్ అనేది ఎంతవరకు వేయాలనేది మార్కింగ్ తెలుస్తుంది. సైడ్ జాయింట్స్ వైపు కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మనం పెట్టిన ఈ మార్కింగ్లను కలుపుతూ ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ రౌండ్ వైపు లో కటింగ్ కోసం 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. నేను హుక్స్ పట్టీ వైపు 1/2 ఇంచ్ మందం ఖర్చుతో కట్ చేస్తున్నాను.